सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. 2 రోజుల్లో వరలక్ష్మి వ్రతం రాబోతూ ఉన్నదండి. చాలామంది మన హిందూ ధర్మక్షేత్రం కుటుంబ సభ్యులు వరలక్ష్మి వ్రతం గురించి అడిగినటువంటి సందేహాలను ఇప్పుడు తీర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారండి. ముఖ్యంగా గురువుగారు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం కనుక మేము చేసుకోలేకపోతే వేరే శుక్రవారం చేసుకోవచ్చా అని అడిగారు. సహజంగా గుర్తుపెట్టుకోండి, పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం ఈసారి 3వ శుక్రవారం వచ్చింది. ఇప్పుడు కనుక చేయడానికి అవ్వదు అని మీకు ముందే తెలిస్తే కనుక 2వ శుక్రవారమే చేసుకోండి, లేదా మొదటి శుక్రవారమే చేసుకోండి. పౌర్ణమి ముందు ఉన్నటువంటి శుక్రవారాలు చేసుకోవడమే సముచితం. ఈ 2 శుక్రవారాలు లేదా ఈ 3 శుక్రవారాలు కూడా మీ వల్ల కాలేదు అని అంటే కనుక అప్పుడు ఇంకెప్పుడోకప్పుడు చేసుకోవాలి. కాబట్టి పౌర్ణమి దాటగానే వచ్చే శుక్రవారం కూడా అగతిక పక్షం, చిట్ట చివరి పక్షంగా దాన్ని కూడా మీరు ఎంచుకోవచ్చు. పౌర్ణమి ముందు శుక్రవారం అనేది పెద్దలు ఉత్తినే పెట్టలేదు, దృష్టిలో పెట్టుకోండి. పౌర్ణమికి దగ్గరగా ఉన్నటువంటి శుక్రవారం పెట్టడానికి కారణం ఏమిటంటే, సాక్షాత్తుగా పరమేశ్వరుడు చెప్పడానికి కారణం ఏమిటి అని అంటే, లక్ష్మీ అష్టోత్తరం మీ అందరికీ తెలుసు. చంద్రాం చంద్ర సహోదరీం అని లక్ష్మీదేవిని స్తుతిస్తాం మనం. అమ్మవారు చంద్రుడికి సోదరి. వీళ్ళిద్దరూ కలిసి క్షీరసాగరం నుండి జన్మించారు, మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆ విధంగా చంద్రుడికి లక్ష్మీదేవికి కూడా అన్నా చెల్లెళ్ల సంబంధం ఉంటుంది, లేదా అక్కా తమ్ముళ్ళ సంబంధం ఉంటుంది. సోదర సోదరీమణులు వీళ్ళిద్దరూ కూడా. అందువల్ల చంద్రబలం ఉన్నప్పుడు పౌర్ణమికి దగ్గరగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం మనం చేసుకుంటే శుక్రవారం నాడు వరలక్ష్మీదేవి మనకు మరింత సంతోషంగా వరాలు ప్రసాదిస్తుంది. ఎప్పుడూ కూడా చూడండి, సాధారణంగా మనం మన ఇళ్లల్లో కూడా చూస్తూ ఉంటాం. ఆడవాళ్ళు ఉంటారు, అంటే భార్యలు వాళ్ళ ఇంటికి అన్నదమ్ములు వస్తే చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు. వీళ్ళు అన్నదమ్ముల ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు. అది అన్నా చెల్లెళ్ల మధ్య ఉండేటటువంటి అనుబంధానికి ప్రతీక. అందువల్ల పౌర్ణమికి దగ్గరగా వచ్చేటటువంటి శుక్రవారం చేయడం చాలా సముచితం. అంతేకాదండోయ్, చంద్రుడు ఔషధులకు అధిపతి. ఔషధులు అంటే సస్యములు, ధాన్యములు, వీటన్నింటికీ కూడా ఆయన అధిపతి. మన ఇంట్లో ధాన్యాభివృద్ధి సమగ్రంగా ఉంటే కనుక సంపదలు కూడా అభివృద్ధి చెందినట్టే. కావున వరలక్ష్మి వ్రతాన్ని మనం ఏం చెప్తున్నాము? ధనధాన్య సమృద్ధి, సర్వసంపత్ సమృద్ధి, పుత్రపౌత్ర సమృద్ధి అని చెబుతున్నాం. అందువల్ల పౌర్ణమికి దగ్గరగా వచ్చేటటువంటి శుక్రవారం ఈ వ్రతం చేయడం వల్ల కూడా మనకు ధాన్య సంపత్తిని ఇస్తుంది. కావున పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారాలు చేసుకోవడమే సముచితము. ఎందుకు అనంటే చంద్రబలం ఉంటుంది కాబట్టి. 2వ శుక్రవారమే ఎందుకన్నారు? మొదటి శుక్రవారం అయితే కనుక చంద్రబలం ఉండదు. పౌర్ణమి ముందు అనేటటువంటి భావన ఉంటుంది, కానీ చంద్రబలం ఉండదు. సహజంగా దశమి నుండి దశమికే చంద్రబలం ఉంటుంది. ఒకవేళ పౌర్ణమి ముందు మేము చేసుకోలేకపోయామండి అస్సలు అని అంటే కనుక పౌర్ణమి వెళ్ళిన వెంటనే వచ్చేటటువంటి శుక్రవారం చేసుకోండి, తప్పులేదు. గురువుగారు ముందు అవసర నైవేద్యం, మామూలుగా ఏదో ఒక చిన్న నైవేద్యం పెట్టేసుకుని తర్వాత మహా నైవేద్యం పెట్టుకోవచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సహజంగా అలా చేయకూడదమ్మా. మనం పూర్తి వ్రతం చేసినప్పుడు వ్రతంలో పెట్టేటటువంటి ప్రధాన నైవేద్యంలోనే అన్ని నైవేద్యాలు పెట్టేస్తే మంచిది. ఇంకా మా వల్ల కాదండి, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను, నాకు ఎవరూ కూడా సహాయం చేసేవాళ్ళు లేరు అని అంటే కనుక చిట్ట చివరి పక్షంలో మీరు కూడా ఏదైనా అన్న పదార్థమే కొంత ముందుగా చేసి పెట్టుకుని దాన్ని అవసర నైవేద్యంగా పెట్టుకోండి. తర్వాత మహా నైవేద్యంగా మీరు చేసుకున్నటువంటి భక్ష్య భోజ్యాలన్నీ కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. కొంతమంది అడుగుతున్నారు వాయనంలో ఏమి దానం ఇవ్వాలి అని. వరలక్ష్మి వ్రత కథలో మనం చూస్తే కనుక భవిష్యోత్తర పురాణంలో అమ్మవారు చెప్పింది, పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పింది ఏమిటంటే 12 భక్ష్యాలను వాయనంగా ఇమ్మని చెప్పారు. తాంబూలంతో కూడినటువంటి 12 భక్ష్యాలు. భక్ష్యాలు అనంటే కనుక బూర్లు, గార్లు వంటివి. కావున మీరు 12 బూర్లు ఇవ్వచ్చు, లేకపోతే 12 గార్లు ఇవ్వచ్చు. తాంబూలంతో సహా ఇవ్వవచ్చు. తాంబూలము, పండు, అదేవిధంగా బూర్లు కానీ గార్లు కానీ 12 పెట్టి వాయనంగా ఇవ్వవలసి ఉంటుంది. మా అత్తగారు చెప్పారు, ఒకవేళ శ్రావణ శుక్రవారం చేసుకోలేకపోతే కనుక దసరా ముందు వచ్చే శుక్రవారం కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అని అంటే ఇప్పుడు చేసుకోలేకపోయినప్పుడు ఎప్పుడు చేసుకున్నా ఒకటే, అందులో అనుమానం ఏం లేదు. కానీ అంతవరకు ఆగాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు చేయలేని వాళ్ళు త్వరలో ఏ శుక్రవారం చేయగలిగితే ఆ శుక్రవారం చేసేసుకోండి.
పెళ్లి కాని వాళ్ళు చేసుకోవచ్చా అని చెప్పేసి కొంతమంది అడిగారండి. పెళ్లి కాని వాళ్ళు చేసుకోవచ్చు అనడానికి మనకి ఎక్కడా కూడా ఆధారం లేదండి. ఎందుకంటే ధనధాన్య సమృద్ధి, సర్వ సంపదలు, పుత్రపౌత్రాభివృద్ధి ఇవన్నీ కూడా సహజంగా పెళ్ళైనటువంటి ఆడవాళ్లే కోరుకుంటారు. కాబట్టి పెళ్ళైనటువంటి స్త్రీలే వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అని మనకు అనిపిస్తోంది. వరలక్ష్మి వ్రత కథలో కూడా మనకు అదే కనిపిస్తుంది. పెళ్ళైనటువంటి వాళ్ళు ఎవరైనా చేసుకుంటే వాళ్ళతో పాటు సహాయంగా ఉండి ఆ కథ అక్షతలు తల మీద వేసుకోవడమో, పువ్వులు తల మీద వేసుకోవడమో, ప్రసాదం తీసుకోవడమో చేయవచ్చు. చారుమతి కథలో పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం వ్రతం చేసినట్టు ఉంది. సాయంకాలం ఏ సమయంలో చేసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు. సాయంకాలము అనంటే కనుక రాత్రి ప్రారంభ కాలము అని దృష్టిలో పెట్టుకోండి. అంటే సూర్యాస్తమయం అవుతూ ఉండగా సంధ్యాకాలంలో చేయాలి. పగలంతా కూడా ఉపవాసం ఉండి, మరీ కటిక ఉపవాసం అక్కర్లేదండి. ఉండగలిగిన వాళ్ళు ఉండండి, మాకు పూర్తి శక్తి ఉంది అంటే ఉండండి, కానీ పాలు పళ్ళు తీసుకోవచ్చు. ఇంకా ఉండలేని వాళ్ళు సాధారణ చపాతీ వంటి మామూలు ఆహారం కూడా తీసుకోవచ్చు, అన్న పదార్థాలు కాకుండా. ఆ విధంగా పగలు ఒక్కసారి తీసుకుని రాత్రి ప్రారంభ కాలంలో చేయాలి, దృష్టిలో పెట్టుకోండి. చాలా వ్రతాలు రాత్రి ప్రారంభ కాలంలో చెబుతారు. సత్యనారాయణ వ్రతం కూడా అంతే. అంటే సూర్యాస్తమయం అవుతూనే ప్రారంభించేట్టుగా పెట్టుకోండి. సాయంత్రం తరువాత వాయనం ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఒక అపోహ ఉంది. అందుకే అనుకుంటానండి చాలామంది ఇళ్లల్లో వరలక్ష్మి వ్రతానికి వాయనం ఇవ్వరు. అలాంటి అపోహలను పూర్తిగా పక్కన పెట్టేసేయండి. వరలక్ష్మి వ్రతంలో వాయనం ఇవ్వాలి అని చెప్పేసి స్పష్టంగా ఉంది కాబట్టి మనం వాయనం ఇవ్వాల్సిందే. వాయనం ఇస్తే మనకు లక్ష్మి మరింతగా మనకు అనుగ్రహిస్తుందే తప్ప వాయనం ఇవ్వడం వల్ల వెళ్ళిపోవడం అనేది జరగదు. అది కేవలం అపోహ మాత్రమే. వేద పండితులకు వాయనం ఇస్తే ఏమివ్వాలి అని అడుగుతూ ఉన్నారు. ఇందాక చెప్పినట్లుగానే వేద పండితులకు ఇచ్చినప్పటికీ కూడా వాయనము 12 భక్ష్యాలు ఇవ్వాలి. బూర్లు, గార్లు మొదలైనటువంటి ఉంటాయి చూసారా, నెయ్యిలో కానీ నూనెలో కానీ వేయించేవి. అవి ఒక 12 దక్షిణ తాంబూలంతో సహా మనం వేద పండితుడికైనా కూడా వాయనంగా ఇచ్చుకోవలసి ఉంటుంది. వివాహం కాని అమ్మాయిలు తోరం కట్టుకోవచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇందాక చెప్పినట్లుగా తోరానికి కూడా వాళ్లకు అర్హత రాదు అని దృష్టిలో పెట్టుకోండి. ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్లే తోరం కట్టుకోవడం మంచిది. అతి ముఖ్యమైనటువంటిది ఇంకొకటి, కలశలో వేయవలసినటువంటిది నీరా లేకపోతే బియ్యమా అని దృష్టిలో పెట్టుకోండి. వరలక్ష్మి వ్రత కథలో బియ్యమే వేయమని ఉన్నది. నూతనై స్తండులై పూర్ణే కుంభే చ వటపల్లవై సాయం చారుమతి ముఖ్యాః చక్రుః పూజాం ప్రయత్నతః. చాలామంది మా ఇంట్లో నీళ్లు పోయడమే సాంప్రదాయం అండి, బియ్యం ఎప్పుడూ పోయలేదు అని అంటే, సరే పెద్దవాళ్ళు వద్దంటే చేయకండి, నీళ్లే పోయండి. కానీ బియ్యమే పోయాలి అనేది శాస్త్రంలో స్పష్టంగా మనకు చెప్పబడింది. బియ్యం పోయడంలో మరొక అంతరార్థం కూడా ఉంది. ఇందాక నేను పౌర్ణమికి దగ్గరలో ఎందుకు వరలక్ష్మి వ్రతం చేయాలి, ఎందుకు పౌర్ణమికి దగ్గరగా ఉండే శుక్రవారమే చేయమని చెప్పారు అని మీకు చెప్పాను చూసారా. అదే విధంగా మనం ఆలోచించి చూస్తే కలశలో బియ్యం పోయడం అనేది, బియ్యం చంద్రగ్రహానికి ప్రతీక, చంద్రగ్రహానికి సంబంధించినటువంటి ధాన్యం. చంద్ర సహోదరి అని అమ్మవారిని అంటూ ఉన్నాము. పౌర్ణమికి దగ్గరగా చంద్రబలం ఉన్నటువంటి శుక్రవారం నాడే వ్రతము చేసుకుంటూ ఉన్నాము. కావున కలశలో మనము బియ్యం పోయడం అనేది శాస్త్రానికి సంపూర్ణంగా కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది. అలాగే సాధారణంగా కలశలో మనం మామిడి కొమ్మలు పెడుతూ ఉంటాం. కానీ వరలక్ష్మి వ్రతంలో ముఖ్యంగా పెట్టాల్సినవి మామిడి కొమ్మలు కావు, మర్రి కొమ్మలు పెట్టాలి, మర్రి చిగుళ్ళు పెట్టాలి, దృష్టిలో పెట్టుకోండి. నేను అనుకోవడం ఈ మర్రి చిగుళ్ళు అనేటటువంటివి సౌభాగ్యానికి ప్రతీకలు, సంతానానికి ప్రతీకలు, సంతానం ఇచ్చేటటువంటివి మర్రి చిగుళ్ళు అని మనకు కనిపిస్తూ ఉన్నది. పుంసవనంలో మర్రి చిగుళ్లతో కార్యక్రమం ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఇంట్లో సాంప్రదాయం లేకపోతే చేయొచ్చా వరలక్ష్మి వ్రతం అని అడుగుతూ ఉన్నారండి. సహజంగా ఇంట్లో సాంప్రదాయం లేకపోయినా చేయవచ్చు. ఇంట్లో సాంప్రదాయం లేకపోవడం అనేటటువంటిది కాలమాన పరిస్థితులను బట్టి ఉంటుంది. ఆ రోజుల్లో చేయలేని వాళ్ళు చేయకుండా ఉండిపోయి ఉండవచ్చు. ఇప్పుడు చేయగలిగే అవకాశం ఉంది, చేయవచ్చు. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు మాత్రం వద్దమ్మా మనకు సాంప్రదాయం లేదు ఎందుకు అని అత్తమామలు కానీ తల్లిదండ్రులు కానీ అంటే చేయకండి. కానీ ఇంట్లో సాంప్రదాయం లేకపోయినా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అనేది దృష్టిలో పెట్టుకోండి. వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత కలశ ఉద్వాసన చేయవచ్చా అంటే కనుక సహజంగా మహాలక్ష్మిని ఉద్వాసన పలకరండి. వ్రతం చేసినటువంటి మరునాడు ఆ కలశను కదిపేస్తారు తప్ప మంత్రోక్తంగా ఉద్వాసన అయితే చేయరు. కావున ఉద్వాసన చేయకండి.
వ్రతానికి వాడినటువంటి కలశ, చెంబు అవన్నీ కూడా తరువాత రోజు ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వవచ్చా అంటే తప్పకుండా ఇవ్వచ్చండి. మీరు వ్రతం పండితుడితో చేయించుకునే మాట అయితే కనుక చేయించిన వాళ్ళకే ఇవ్వండి. లేదు అని అంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో అర్చకుడికి సమర్పించుకోండి. మీరు తోరానికి పూజ చేసినప్పుడు కూడా మీరు గమనిస్తే చంద్ర సోదరి నమః అనే నామం ఉంటుంది, దృష్టిలో పెట్టుకోండి. వరలక్ష్మి వ్రతంలో కట్టుకునేటటువంటి తోరం 9 ముడులు ఉండాలి, దృష్టిలో పెట్టుకోండి. తోరాన్ని తయారు చేసుకునేటప్పుడు 9 ముడులు ఉండేట్టు తప్పక చూసుకోండి. కుడి చేతికి కట్టుకోవాలి అనే విషయాన్ని మర్చిపోకండి. బద్ధనామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే. ఈ శ్లోకం చెప్పి తోరం కట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే వాయనం ఇచ్చినప్పుడు చెప్పవలసినటువంటి మంత్రం ఇందిరా ప్రతిగృహాతో ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః. ఈ శ్లోకం చెప్పి వాయనం ఇవ్వవలసి ఉంటుంది. ఇందిరా అంటే మహాలక్ష్మి, ఇస్తున్నది మహాలక్ష్మే, తీసుకుంటోంది మహాలక్ష్మే, ఇద్దరూ కూడా మహాలక్ష్మి స్వరూపములే అని చెప్పేసి దీని యొక్క అర్థం. అలాంటి మహాలక్ష్మికి నమస్కరిస్తున్నాను అని వాయనాన్ని ఇస్తారు. తప్పక ఈ సంవత్సరం అందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని పౌర్ణమికి దగ్గరగా ఉన్నటువంటి శుక్రవారం నాడు చేసుకుని వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి. చాలామంది మరొక విషయం కూడా అడిగారు, కలశలో వరుణదేవుణ్ణి ఆవాహన చేస్తాం కాబట్టి చీర కట్టద్దు, బట్ట కట్టద్దు అన్నారు. కలశలో మనం పోసేది బియ్యమైనప్పుడు వరుణదేవుడు రాడు, నీళ్లు పోసినప్పుడు మాత్రమే వరుణదేవుణ్ణి ఆవాహన చేస్తాము. కలశకు ముందుగానే కట్టుకుంటే చక్కగా మంచి బట్ట కట్టండి. అది కూడా మరీ ఎక్కువగా హడావిడిగా మీరు కట్టుకోకండి, ఎందుకంటే పొరపాటున కలశ పూజ అవ్వకుండానే కదిలిపోతే కనుక అది ప్రమాదము. చిన్నగా ఉన్నటువంటి బట్ట ఏదైనా కలశకు కట్టుకునే ప్రయత్నం చేయండి. స్వస్తి.